హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు గోదావరి స్పెషల్ అయిన పండుగప్ప చేపల పులుసు చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా చేప ముక్కల్లో పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకొని, కొంచెం మందంగా ఉండాలండి బాండీ. తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. హీట్ అయిన తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇలాగ ఒక 5 పచ్చిమిర్చి వేసానండి. చిలికల్లాగా వేస్తేనే పులుసుకు బాగుంటుంది. వేగిన తర్వాత 3 ఉల్లిపాయలు కట్ చేసి ఇలాగ సన్నగా వేసుకోవాలండి. పేస్ట్ కన్నా ఇలాగ ఉల్లిపాయలు తగిలితేనే బాగుంటుందండి. సో నేను ఉల్లిపాయలు ఇలాగ ముక్కలుగానే వేసుకున్నాను. తర్వాత టమాటాలు 3 టమాటాలు తీసుకొని మిక్సీ వేసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఈ రసాన్ని వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గితే అందులో ఉన్న ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది. తర్వాత ఇందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి. అంచనా ప్రకారం నేను వేశాను. మీరు 2 స్పూన్ల గల్లు ఉప్పు వేసుకోవచ్చండి. తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అందులో ముందుగానే వేయించుకున్న ధనియాల జీలకర్ర పొడి 1 స్పూను, తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలండి. కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి నాన్ వెజ్కి అనేది. తర్వాత చేప ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకొని తర్వాత అది వేసుకోవాలండి. వేసి కలతిప్పుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ముందుగానే చింతపండుని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ నానబెట్టిన చింతపండుని రసంగా తీసుకొని ఇలా చింతపండు రసం అనేది వేసుకోవాలండి. ఇందులోనే ఇంకో 2 గ్లాసులు వాటర్ కూడా పోసుకొని ఇలాగ పులుసు అనేది రెడీ చేసుకోవాలి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడే కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని బాగా ఒక 15 నుంచి 20 నిమిషాలు మరగనివ్వాలండి. పులుసు అనేది మరిగితేనే పులుసు అనేది బాగా రుచిగా ఉంటుంది. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోదావరి స్పెషల్ పండుగప్ప చేపల పులుసు రెడీ. ఇది చల్లగా అయితేనే